అందరికీ శతాబ్దులు. ఆహా, మరి అందరూ నర్సే తాత పొద్దుగాల ముచ్చట్లకు తయారు ఉన్నట్టేనా? ఇక నాకు ఎరికే మీరు ఇంత చాయ్ ఒడ్డు తాగి నిమ్మల పట్టరని. కానీ ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత మరి ఏ పేపర్లలో ఏం రాసుకొచ్చారు, ఏంది ఏం కథ, దునియా మీద శుద్ధులేంది, లోకం మీద కథ మొదలైంది బాగానే. ఇక మరి ఇలా మొదలు పెట్టుకుందామా? అది అన్నట్టు మర్చిపోతున్నాం. ఇక మరి మా మనవరాలను కూడా చిన్నగా తరివేజ్ చేస్తున్నా. ఇక కొత్తగా కాబట్టి జర్ర అటు ఇటు ఉండొచ్చు. జర్ర మీరు ఏం పరిచయం కాకూరి. రేపటి సంది నేను మా మనవరాలు మూత మోగిస్తాం మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇక రా ఓ పిల్ల, ఇక రా. ఇక వచ్చింది చూడు మా మనవరాలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటుందిలా. జర తెలుగు కూడా చక్కగా వస్తలేదు కాబట్టి జర తరివేజ్ చేద్దాం ఈ పిల్లని కూడా అని ఇక చిన్నగా మొదలు పెట్టిన. ఎందుకంటే నాకేం కనుసు పాంతలేదు, మోకాళ్ళ కాలుకులు పుట్టినాయి, పాలన శాతం అయితే లేదు. చిన్నగా ఇక మా మనవరాలు కూడా తరివేజ్ చేస్తున్నా. ఓపెన్ చేయి. ఇలా ఏం పేపర్ ఎట్ట సంగతో? మహాపత్రిక అదేనా ఇది? అదే తాత. మహాపత్రిక ఏముంది పిల్ల ఈ చదువు? బీసీల కోసం కవిత జైల్లో ఉద్యమం చేసిందా? ఆహా, ఓ ఆయన మహేషా, అవుతాత. పిసిసి పెబ్బ మహేష్ వచ్చి అంటున్నాడు 10 ఏళ్ళు అధికారంలో ఉంది మీరే కదా, గొర్రెలు బర్ల పేర్లతో దోచుకుంది బీఆర్ఎస్ కాదా? ఇంకేమంటుండు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ రకంగా బీసీల కోసం కవిత జైల్లో ఉద్యమం చేసిందా? ఓయికో ఆమె అప్పుడు తీహార్ జైలు అరే ఉండే కదా, చెప్పకూడదు తీరేగా. ఇదా కథ. సరే, ఈ ముచ్చట మీద మనం ఒకరిని లైన్లో కూడా తీసుకుందాము. వాళ్ళు ఏమంటారు ఏం కథ. గిదేంది గిది చూడు. నన్ను డమ్మీ అన్న వాళ్ళకు డాడీ అవుతా. ఓహో రామచందరు. ఇక నిన్న అలా కొత్తగా కోలమైతే కదా అధ్యక్ష పదవి షేప్ అయితే కదా పెద్ద మనిషి బీజేపీ. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పెబ్బ రామచందర్ను ఓజెక్కో అంటే ఒకటే ఎత్తి పొడుస్తుర్రు అట. ఓజెక్కో ఏంది గందరగోళము. బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఎక్కడో పోయి ఎక్కడో గోజన పడ్డట్టు రామచందర్కి ఇచ్చిరేంది. రామచందరు మన్ను తిన పామాయే. రామచందర్ కాట జర ఉరుకులాట లేదాట. పెద్ద మనిషి ఏం దక్క 70 ఏళ్ళకు ఉన్నాడు. పెద్ద మనిషికి పెత్తానం కడితే ఏం చేస్తాడు? జర ఉరుకుల పెడతారకు పగ్గాలు ఇస్తే బాగుండు. ఈయన మెత్తని మనిషి, ఈయన వ్యవహారం అంతా మనుదిన పావంలో ఉంటుంది అని ఇప్పుడు సోషల్ మీడియా కోళ్ళాగలన్నీ కోడై కూస్తున్నాయి అరా. వింటున్నావా? ఇక మరి బీజేపీ వాళ్ళు ఏమో పరుసుకైతే పెడుసు పరుసోళ్ళకు పెత్తాలని ఇస్తే పార్టీకి ఏమైనా గోల్మాల్ వ్యవహారం అవుతుందేమో. మరి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథాయ్, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కథాయ్. గదుకనే జర్ర అనుభవశాలి ఈయన కూడా మరి క్రిమినల్ లాయర్గా పెద్ద మనిషి జర్ర అనుభవం ఉంది కాబట్టి కరువు కాలం చూసిన కోళ్ళ కాబట్టి దీనికి అంటగట్టిర్రు. ఇక ఇప్పుడు ఈయనని సోషల్ మీడియాలో ఏమని ట్రోల్ చేస్తుర్రు అంటే నన్ను డమ్మీ అన్న వాళ్ళకు డాడీ అవుతా, నా దమ్మేందో చూపిస్తా, నా సత్తా ఏందో, నా విశ్వరూపం ఏందో చూపిస్తా అని ఇప్పుడు ఈ కోళ్ళ లెంకలు కొడుతుంది. అయితే డమ్మీ అన్నలకు డాడీ అవుతా అని ఒక్కటే కౌంటర్లో అందరికీ సమాధానం ఇచ్చిండు. చూడాలి మరి రేపటి సంది ఈ కోళ్ళగా రామచందరు ఏ రకంగా బీజేపీ పార్టీని తెలంగాణలో ఉరుకుల పెట్టిస్తాడు, పరుగులు తీపిస్తాడు అనేది ముందు చూద్దాము. ఇక మరి సోషల్ మీడియా కోళ్ళగాలు అయితే కోడై కూస్తున్నాయి. కానీ మరి ఈయన ఉరుకుల పెట్టించి ఆ కోళ్ళగాల నోరు మోపియాలి. అంతేనా? అంతే తాత. ఇక పోతే గీమ సంగతి ఏంది? రిజర్వేషన్లు తేల్చాకే ఎన్నికలు నిర్వహించాలి అంటున్న కవిత. అమ్మో ఓహో రామసక్కని రాగమే ఎత్తుకుందిరా కవితమ్మో. అట్టనా? ఇంకేమో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జూలై 17న రైలు రోకో. తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్ళే ప్రతి రైలును ఆప్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అబ్బా, ఇక మరి అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు. అంతేనా? అంతే తాత. మరి ఇక ఎందుకంటే మరి ఈమె ఇంకో ముచ్చట కూడా ఏం బయటకు వస్తుంది మనవరాల అంటే 10 ఏళ్ళు వాళ్ళు అయ్యనే పెత్తానం సేపు అయితే మరి ఆనాడు లేని ఈ గ్రౌండ్ గీయాలట మళ్ళీ ఈమెకు అనేది ఇప్పుడు కొంత కాంగ్రెస్ కోళ్ళాగలు కూడా అంటున్నట్టుగా గుసగుస.
అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఆమెను లైవ్లో తీసుకుందాం. ఆమె ఏమంటది, ఏంది, ఏం కథ ఒక్కసారి ఏమైనా నెంబర్ ఏడా ఉంది, నాకేం కనుసు పంతలేదు చక్కగా. ఎవరు తాత? ఏం చెయ్య మీ ముసలామని అద్దాలు అద్దాలు అంటే అద్దాలు తీస్తలేదా, దాకా చూపిస్తలేదా అవి చూసి చూసి కళ్ళు గుంజుకపోతున్నాయి, గుడ్లని గుంజబట్టే తల నాకు నిద్రపడతలేదు. అమ్మ శరార్థి ఓ తల్లి, ఇక మరి మా ఏంటంటే ప్రేక్షకులు ఇక మరి గంపంతా కన్ను పెట్టుకొని చూస్తున్నారు తల్లి. ఇక నేను మా మనవరాలు ఇద్దరం ఇవాళ మార్నింగ్ న్యూస్లో ఉన్నాం, మీరు లైవ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కవితమ్మ శరానికి వచ్చింది. ఏమంటుందంటే ఆమె, ఒక్కసారి మీ పేరేంది, మీ ఊరేంది, జర్రమ్మా నేను ప్రేక్షకులకు చెప్పామా? నా పేరు గుంజ రేణుక, నేను మాజీ జెడ్పీటీసీ నల్గొండ జిల్లా. గిది కథ. అయితే ఇప్పుడు కవితమ్మ శరం ఏంటంటే రిజర్వేషన్లు తేల్చాకనే ఎన్నికలు నిర్వహించాలి. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నేను జూలై 17 తారీఖు నాడు రైలు రోకో చేస్తున్న తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళే ప్రతి రైలు నేను అడ్డుకుంటా, నా దమ్మేందో నా సత్తా ఏందో చూపిస్తా అని ఇప్పుడు ఆమె జాగృతి కాండువ మెడల్ వేసుకొని నేను దండం పెడితే మరి మొయ్యిన మూత మోగిస్తుంది. మరి ఎట సంగసాలి, మరి 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు ఎన్నికలకు పోతారా? మరి ఎట్లా ఏం నడుస్తుంది? ఇప్పుడు కవితమ్మ మాట్లాడే అర్హత లేదన్నా ఆ మాట అంటున్నా. అంటే నేను వాళ్ళయ్య 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అప్పుడు ఏడా గాడి పండు రుద్దింది అప్పుడు సోయలేదు ఆమెకు. వాళ్ళ అయ్యని అప్పుడు పెట్టమనకపోతే మరి బీసీ రిజర్వేషన్ కోసం అసలు కులగణన చేసిందే మా రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ. ఏ అర్హత ఉంది ఇవాళ? ఆమె పోయి కేసులలో ఇరుక్కొని ఆమె ఉనికిని కాపాడుకోవటం కోసమే ఆమె ఈ రైలు రోపు అంటుంది, జాగృతి అంటుంది, ఇది అంటుంది, అది అంటుంది. వాళ్ళ అయ్యతోటి వాళ్ళ అన్నతోటి ఆడజడి పందికొక్కులాగా 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండి బాగా తిన్నారు. వెనకట్టుకు ఉండేది కదా గడిచెల్లల్లా పందికొక్కులు ఉండేది, తెలుసా? ఐడియా ఉందా మీకు? తల్లి అట్లా బాగా తిన్నారు. ఆ డబ్బులన్నీ విదేశాలలో పెట్టుకున్నారు. ఏం చేయాలా? వాళ్ళు పోవాలంటే అక్కడ పోవాలా, లేకపోతే రాజకీయ ఉనికి కాపాడుకోవాలంటే ఇక్కడ ఉండి ఏదో ఒక వేషం వెయ్యాలి కదా. ఆమెకు ఆడ మనిషి ఎవరన్నా లిక్కర్ స్కామ్ లో ఉన్నది ఇన్ని ఏళ్ల చరిత్రలో ఎవరన్నా చేయంగా చూసిరా? దేశం కోసం పాటుపడి మహిళలు కూడా జైళ్ళకు పోయిరు, పోరాటాలు చేసిరు. లజ్జ మానం మర్యాద ఉన్న ఆడదైతే ఆడజాతికి అవమానం చేసిన మనిషి ఇవాళ బీసీ రిజర్వేషన్ల కోసం నేను కొట్లాడుతున్నా అని చెప్తాది. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది? అయ్యా, అసలు ఆలోచన ఉందా? మనిషేనా? కడుపు కన్నం గడ్డి తింటుందా? ఏం తింటుందా ఆమె? ఎందుకు మరి నువ్వు వాళ్ళ అయ్యని అప్పుడు ఎందుకు అడగలేదు? మీరేగా గవర్నమెంట్, ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు? కులగణన చేసినాక ఇప్పుడు ఆమె లిక్కర్ స్కామ్ లో పడి అందరు మర్చిపోతారు ఏమో ఆమెనని రాజకీయంగా ఉండాలని ఆమె ఏదో ఒక ఎత్తుగడేసి ఇవన్నీ ఉపాయం చేస్తున్నాను తల్లి. మరి ఇప్పుడు అఖిలపక్షం నాయకులందరినీ గుంపు కట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాడికి పోయి మరి మాట్లాడిస్తాం, చెప్తాం మరి అనే ఆలోచన రేవంత్ చేస్తలేడు. మరి అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకుపోతలేడు ఢిల్లీకి? మోడీ మెడలు ఎందుకు ఉంచుతలేడు, ఎందుకు నిలదీస్తలేడు, ఎందుకు ముక్కు పట్టి ఓరం అడుగుతలేడు అనేది కూడా మరి ఆమె ముంగటేస్తుందిగా. ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టిందట నిన్న. వాళ్ళ అయ్యా గవర్నమెంట్ ఉన్నప్పుడు మోడీని తీసుకొచ్చిండు, ఇంత మట్టి నీళ్ళు తీసుకొచ్చి ఈడ ఇచ్చిపోయిండు అప్పట్లో. మరి మేము బీసీల కోసం అని జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉండి కూడా ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. మరి నువ్వు కలపకపోయేది అనువేనైతే, మరి నీకు అంత ఆలోచన ఉన్నది అనువైతే మరి నువ్వెందుకు రాలేదు ఆ రోజు? అప్పుడు ఏం పని చేసినావు నువ్వు? వండినవు నువ్వు? నీకెందుకు సోయలేదు? మీ అయ్యను మీ అన్నను అందరిని తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అయ్యా, మనకు సిగ్గు లేదు, లజ్జ లేదు, మనం లేదు, మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, భవిష్యత్తులో మనకు బీసీలందరూ మనకు కూడా సపోర్ట్ చేస్తారని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది నీకు? మరి ఇప్పుడు ఏమంటుందంటే రాంగపోంగా జూలై 8 తారీఖు లోపు రేవంత్ అయ్యే అఖిలపక్షాన్ని తీసుకుపోయి మోడీతో మాట్లాడతాడా?
ఆమె మాకు చెప్పాల్సిన అవసరమే లేదు. మా పార్టీ ఏం చేయాలా, మా విధానం ఏంది, మేము ఎప్పుడు ఎట్లా చేయాలనేది మా ప్రభుత్వానికి తెలుసు, మా రేవంత్ అన్న తెలుసు, మా పిసిసి ప్రెసిడెంట్ తెలుసు, మా మినిస్టర్లకు తెలుసు. ఆమె మాకు చెప్పేది ఏంది, మాకు ఆమె డెడ్ లైన్ పెట్టేది ఏంది? బా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆమె మాకు బీసీలు ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, మైనార్టీల గురించి ఆమె మాకు చెప్పేది ఏంది? అంతేనా? మా చిత్తశుద్ధి మాకున్నది, మాకు ఎవ్వరు చెప్పే అవసరం లేదు. సుప్రీంకోర్టుకు మా గవర్నమెంట్ చెప్పింది మాకు టైం కావాలి, ఆ టైం లోపల మేము ఎలక్షన్ చేస్తామని. ఈమె తోటి చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఆమె గనబడతలేదు. 10 ఏళ్ళు ఆమె ఏం చేసింది అనేది ఫస్ట్ ఆమె తీసుకొని మాట్లాడమని చెప్పాలి. వామ్మో ఎక్కడదాము తెలంగాణకి వెళ్ళి నేను ఒక్క రైలు కూడా ఢిల్లీకి పోకుండా ఆ యాప్తో ఉంటుంది, మొత్తం అడవే ఉంటుందట, మొత్తం అడవే చేయి పెడుతుందట. వెనకటికోసారి వాళ్ళ అయ్యా నేను వస్తున్నా అని, తెలంగాణ కోసం వస్తున్నా అని ఇంజక్షన్ ఇప్పించుకొని హాస్పిటల్ వండి ఖమ్మంలా ఎంతమంది పిల్లల్ని 1300 మంది పిల్లలు చచ్చిపోయి దాకా చూసిండ్రు. వాళ్ళ బావకేమో అది పెట్టే దొరకలేదు పెట్రోల్ పోసుకుంటే. ఇప్పుడు ఈ ఒక కొత్త నాటకం ఆడుతుంది. ఇక గిదుల్లా మొత్తానికి మరి కవితమ్మకైతే రిజర్వేషన్ తేల్చినాకనే ఎలక్షన్లకు పోవాలనేది కవితమ్మకైతే మరి ఇప్పుడు రేణుక మాత్రం బాగానే సురుకులు పెట్టింది. ఇక మరి గతంలో కథ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎందుకు ఆయన ముంగటేసుకుంది అనేది మాత్రం రేణమ్మ. అమ్మ శనార్థి ఖలీఫా ఉంది కదా దుబాయ్ లో, అక్కడ కూడా ఆమె ఆడ ఇల్లు కొనుక్కొని 60 కోట్ల 600 కోట్లు పెట్టి కొనుక్కుందేమో ఆడ. అమ్మా వేసుకుంది, వేషాలు వేసింది. ఆ నాటకాలన్నీ అక్కడక్కడ అన్ని అయిపోయినాయి. ఏం తెలియని ఢిల్లీ ప్రభుత్వంలో ఏంది ఆ పార్టీని తీసుకొచ్చింది. పాపం వాళ్ళు నీతిగా నిజాయితీగా మేము ప్రజలలో పోతాం, గవర్నమెంట్ మాకు ఏర్పడ్డదని చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చింది, రూపీలో ముంచింది, వాళ్ళని తీసుకుపోయింది, జైల్లో కూర్చోబెట్టింది. వాళ్ళన్న పోయి మంతనాలు ఆడి మోడీ తోటి ఎట్లనో బయటపడ్డది. ఇప్పుడు ఇంకా కొత్త వేషం వేసి మళ్ళా కొత్త బుర్క తగిలించుకొని నువ్వు కొత్తవో అమ్మ రేణుకమ్మ, నువ్వు కొత్త వేషం అంటే నాకేదో ఆదికొచ్చింది. అది పాపం ఆమెకు మరి తిన్న కూడి పేగి పడతలేదట, ఎవరో ఆట వాస్తు సిద్ధాంతి ఏమో చెప్పిరట, ఇల్లు దోషం ఉన్నది మార్చుకోవాలంటే కూడా గేట్లు కూడా అంత తిక్కడ పక్కడ చేసుకుంటుందట. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళే నేరుగా జాగృతి ఆఫీసులకు పోతానికి కూడా తొవ్వ చేసుకుంటుందట తల్లి. మరి ఎందుకంటే ఆమె వాస్తు దోషం కూడా సవరించుకుంటుంది కాబట్టి రేపు ఇంకా ఆమె మరి ఏం చేయబోతుందో ఏం కథ మిమ్మల్ని కాంగ్రెస్ వల్ల ఏమీ చేయలేదన్నా. అంతేనా? 150 సంవత్సరాలలో ఇటువంటి వాళ్ళను 100 మందిని 1000 మందిని చూసినాం మేము. ఏదీ చేయలేదు. నిన్నవా బాగా తప్పుడు వేషం కట్టుకొని వస్తాడు కదా, అట్లా వేషం వేస్తుంది ఆమె. అమ్మా ఆమె ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పితే ఆమె ఏ వేషం వేసినా ముప్పు నేలకు రాసినా గానీ వాళ్ళ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే సమస్య లేదు. కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మున్సిపాలిటీ అన్ని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందండి. సరే తల్లి శరార్థి, ఇక మరి రాంగపోంగా కవితమ్మకైతే బాగానే సురుకు పెట్టినావు తల్లి. ఇక పోతా ఆమె కాడ కూడా పోతా, రేపో ఎల్లుండి ఆమె కాడ కూడా పోయి అమ్మ మరి నీ సంగతి ఏందని మైకు ముందర పెడతా, ఏమంటుందో చూస్తా. ఉంటా శరార్థి, నమస్తే. మీరు వెళ్ళినప్పుడు చెప్పండి మహిళలందరూ ఇట్లా మాట్లాడుతున్నారని. అసలు వాళ్ళకు అర్హత ఎక్కడదన్నా, వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వాళ్ళు ఈడ వచ్చి రాజకీయాలు చేసి ఎక్కడో ఉన్నారు. డైరెక్ట్ మా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అయిన కానీ వాళ్ళ ఉనికి ఎక్కడది అసలు? వాళ్ళు ఏం పని చేశారు ప్రజలల్లా? వాళ్ళకి ఏమన్నా గ్రామ స్థాయిలో ఉన్న ప్రజల ఇబ్బందులు ఏందో ఏమన్నా తెలుసా వాళ్ళకు? ఏంటంటే కుప్ప మీద కూసురు. వాళ్ళ అయ్య తీసుకొచ్చిండు, నేను ఒక్కనే రాజకీయంలో ఉంటా, నా ముసలిది నేను, నా ముసలిది వండి పెడుతుంది, నా పిల్లల జిల్లాలు ఎవరు లేరు, తెలంగాణ కోసమే నేను చేస్తా, బాగు పెడతా జనాన్ని, తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తా అన్నాడు. కాళేశ్వరం కట్టిండు, కూల్చిండు, కూర్చున్నాడు. ఇప్పుడు ఈ వేషాలు వేస్తుండు. వాళ్ళన్ననేమో ఏమంటారు ఆ కేసులలో ఉన్నాడు. ఇక సంతోష్ ఒక్కడిని పట్టుకుంది, వాడికి ఏ తెలియని తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చి కూసబెట్టిండు అప్పుడు వాళ్ళయ్య. ఇప్పుడు వాడిని పట్టుకుంది. ఇక అన్న చెల్లెలు, ఆ అన్నకు దూరం అయింది, ఈ బావకు దూరం అయింది, ఇక వాళ్ళయ్య కూడా దూరం పెట్టిండు. అందుకని వాడిని ఒక్కరిని పట్టుకుని ఎటన్నా ముందు పోవాలని ఆలోచన చేస్తున్నాయి. చెప్పండి మరి, ఉన్నప్పుడు ఖర్చు కావాలి కదా. ప్రజల సొమ్ము నోరు కొట్టి సంపాదించిన ఏం చేస్తుంది మరి? సరే తల్లి, ఇక కవితమ్మ భాగవతం గిట్టుందంటావు. మరి ఉంటా శనార్థి, నమస్తే. ఇక చూసినారు కవితమ్మ సకదానం ఎంత ముందుగా పోతుందో ముంగడికి. ఇగో గిది కథ. ఇక రాంగపోంగా ఇప్పుడు గిదేందమ్మా, ఖర్గేకు ఘన స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి
పిసిసి చీఫ్ మహేష్ మీనాక్షిలా వెల్కమ్. ఆహా, ఇక మరి ముచ్చట మనం చెప్పుకునే ముందర మొన్న నేను కూడా పోయినా ఎల్బీ స్టేడియానికి. ఇక మరి చిన్న ముఖ్యమంత్రి కలిసిండు. ఏంది సారు ఏదో పండుగ ఆట మరి ఎట సంగతి ఏంటి చెప్పిండు. ఇక అలా మళ్ళా పొన్నం రవాణా శాఖ మంత్రి పొన్నం అన్న కూడా కలిసిండు. ఏం సంగతి పొన్నం అన్న, ఏం పండుగ మీ పండుగ అయితే ఆయన చెప్పిండు. మరి ఒకసారి మనం నిన్ననే చెప్పుకునే వీడియో కానీ పుసుకున్నా మర్చిపోయినా, మాటల్లో మాటపడి మర్చిపోయినా. జర ఇవ్వాలని చెప్పుకుందాం. ఎందుకంటే మరి వాళ్ళతోని మీ తాత ఏం మాట్లాడిండు, వాళ్ళు ఏం చెప్పుకొచ్చిండో ఒక్కసారి లోపలికి పోదాం. దా ఇగో ఇదేది పిల్లగా ఇట్లా వస్తుంది. ఇక ఇంట్లో చూద్దాం. ఏది పిల్లగా నిన్నది ఎక్కడ పెట్టిరో దాన్ని చాలా టైం ఏం పడుతుందిగా. ఏమన్నారు ఇట సంగతి, 2 ముచ్చట్లు జర్రా. ఇది అదే కానీ చిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది కావాలి. ಹೋಗಿದೆ. ఇలా 22,000 కోట్లు మన పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిలి శ్రీహరితో కూడా కలిసిన నిన్న మొన్న మాట్లాడిన ఎంత వడ్డీ కడుతూ తెలిసినోడు, ఎంత ఒడ్డు కట్టుకుంటూ కూడా మన సంసారం నడుపుకోవాలని అయితే ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఇవాళ మరి గ్రామ శాఖ కార్యకర్తల విలువ నంపి పండుగ చేసుకుంటారు కదా, దాని ముచ్చల మీద ఏమన్నారో చూద్దాం. మరి వచ్చిన జరిగేది తెలంగాణ రాష్ట్రంతోనే జాతీయ అధ్యక్షుల పండుగ, జాతీయ స్థాయి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వచ్చి సూచన ముఖ్యమంత్రి ద్వారా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నాడు కరిగే ఆధ్వర్యంలో అనుకొస్తుండు. మరి ఇంకా కూడా ఎవరైనా కలుస్తారేమో చూద్దాం. ఇందిరామ కలిసింది. మరి ఇందిరామ కూడా ఏం చెప్తా తల్లి, మరి ఎట్టు పెద్ద మనిషి ఏం చెప్తావు ఎట సంగతి? కాంగ్రెస్ వాళ్ళంతా రావాలి. పండుగ లెక్క ఏఐసిసి అధ్యక్షుడు వచ్చే మీటింగ్, ప్రతి బూత్ అధ్యక్షుడు, ప్రతి కార్యకర్త, యువజన కాంగ్రెస్ అనుబంధ సంఘాలు అందరు రావాలి. ఇక్కడికి మనం 18 నెలలే అధికారంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఊర్లలో తీసుకుపోవాలి కదా, కాబట్టి ఏఐసిసి అధ్యక్షుడు వస్తుండు. మన వైపు రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. సో ఆ పేరు మీద మనం మన కార్యక్రమాలన్నీ తీసుకోవడానికి వచ్చే మీటింగ్ లో అందరు రమ్మని కోరుతున్నా. అదేనా? సరే, ఇక మొత్తానికైతే మరి ఇక పెద్ద మనిషి పొన్నం ప్రభాకర్ సార్ ఈ రకంగా మొత్తానికైతే ఇక మరి మోదమవుతుంది. మాది పండుగ 4 తారీఖు నాడు కరిగే ఆధ్వర్యంలో అనుకొస్తుండ్రు. ఇక మరి ఇంకా కూడా ఎవరైనా కలుస్తారేమో చూద్దాం. ఇందిరామ కలిసింది. మరి ఇందిరామ కూడా ఏం చెప్తా తల్లి, మరి ఎట్టుండే ఏర్పాట్లు అసలేరు కార్తీలో ముసలేదు లేక కొట్టాలంటే ఆడలు పడాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇందిరారావు. మరి మీరు పెద్దోళ్ళు ఏం చెప్పబోతున్నారు కార్యకర్తలకు? చెప్తారు. మా కరీర్ గారు వస్తున్నారు, ఏఐసిసి ప్రెసిడెంట్ వారు ఏం మెసేజ్ ఇస్తే అదే మేము ఫాలో అవుతాం. అయితే బలం పెంచుకోవడానికి అంతే. మరి ఎట్లట్టుండే ఏర్పాట్లు ఎట్లా చేస్తారు? ముఖ్యమంత్రి సార్ ఎన్నో కలవాలని మరి ప్రధాని చూస్తుండే కడిగే సార్ 4 తారీఖు నాడు పనులు ఎట్లా చేస్తారు, ఏం చెప్పబోతున్నారు కార్యకర్తలకు? కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాల్ని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, కాంగ్రెస్ పార్టీ ద్వారా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని
కానీ ఈ సమాజానికి కాంగ్రెస్ పార్టీ అవసరం గురించి ఖర్గే గారు నేరుగా కాంగ్రెస్ కార్యకర్తలు అంటే గ్రామ శాఖల అధ్యక్షులతో మాట్లాడబోతూ ఉన్నారు మొట్టమొదటిసారి. అంటే ఈ పథకాలు అన్ని మొత్తం పూర్తి స్థాయిలో మరి పేదల గడప ఒకరేది అనేది మరి బిఆర్ఎస్ కోళ్ళగా లేకపోతున్నాయి సార్ అన్న అన్ని అమలు చేయకుండా పేదలకు అందకుండా ఉండాలని కోరుకునేటువంటి వాడు చేసే ప్రచారం. చూసినారు మొత్తానికి చిన్న ముఖ్యమంత్రి ఏ రకంగా అమ్మాయి ఎలా పోసుకుంటూ ఇక మరి వచ్చిన కార్యకర్తలు కూడా ఏమంటారు ఏంటి ఈయన కథ మాత్రం అంతా ఈయన చెప్తే చూస్తూనే ఉంటుంది మన ఏం ఇక ఇది కథ ఇక బా ఇన్నారులా పండుగ అంటే పండుగ ఉంది అలా మొత్తం ధూమ్ధామే ఉంది అలా ఖర్గేకు ఘన స్వాగతం ఇవాళ ఇక అదే చెప్పిర్రుగా ఇప్పుడు చిన్న ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, పొన్నం ప్రభాకర్ ఏం చెప్పిండ్రు, షోటా మోటా లీడర్లు ఏం చెప్పిర్రు. ఇవాళ మొత్తం ఎల్బీ స్టేడియంలో బ్రహ్మాండంగా మూత మోగియాలి. ఇవాళ ఖర్గే చెప్పిన ముచ్చట్లు మాటలు అన్నీ పూర్తి స్థాయిలో పల్లెలకు పోవాలి, పల్లెలకు పాకాలి. గ్రామ శాఖ కార్యదర్శులు అందరూ ఇక ఊర్ల పంట మాత్రం రేపటి సంది దండవరం మోగియాలి. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన దమ్ము చూపించాలి అనేది ఇప్పుడు వీళ్ళ ఉపాయం. ఇది కథ. ఇక ఇప్పుడు ఇంకేముంది రేవంత్ ఏమంటుండగా పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్ పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తాం. ఇన్వెస్ట్మెంట్ను ఆకర్షించడంలో తెలంగాణ ముందుంది. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటు ఆవిష్కరణ. రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి ప్రణాళికలు. మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ను ప్రారంభించిన సీఎం. ఇక మరి బంగారం షాపా జ్యువెలరీ అంటే ఏందమ్మో అంతే తాత బంగారం. బంగారం. అయితే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పించి వారి వ్యాపారాలు లాభదాయకంగా సాగేలా చూసే బాధ్యత తమదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చిండు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ దేశంలోనే ఇతర నగరాలతో పోటీ పడడం లేదని, ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడుతుందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నామని స్పష్టం చేసిండు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి పర్యటించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కుతో పాటు మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ విభాగాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఇక సీఎం మాట్లాడుకొచ్చిండు. తీసుకురా సారు పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్ను మార్చు మరి ఇక ఏమో అన్నాడు చూడు. ఇక్కడ ఏమో అనే తెలంగాణ రాజధాని హైదరాబాదు దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడడం కాదు, చూసినావా, ప్రపంచంలో ఉన్న నగరాలతోని పోటీ పడాలి అంటుడు. అమ్మని సావిరంగా మరి పెద్దగానే ఉంది పెట్టు, కానీ ఇక మరి చిన్నగా తనలాడాలి. ఇంకేముంది, అయ్యో మీనాక్షి నటరాజన్తో కొండ దంపతుల భేటీ. గిజ్జుడు ముందుగా అయ్యో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్. రామా 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 ఓ దిక్కు బిడ్డ చేజారిపోయింది, ఇంకో దిక్కు కొడుకు బయట దేశాలు పట్టిండు, ఉండదాము లేదు లేదాము లేదు, నా పని ఎంతకాడికి వచ్చారా నీ బాయికాడా కేసీరామయ్యా, హదులుకొని సత్యకాలం వచ్చిందిరా దేవుడు. అయ్యో కేసీరాము ఇక బిడ్డ జాగృతి అని మరి బీఆర్ఎస్ లీడర్లందరూ కేసీరామయ్య కండువ వేసుకొని ప్రచారం చేసుకుంటా, సభలలో మాట్లాడుకుంటా, మీటింగ్లలో మాట్లాడుకుంటా వాళ్ళు దండు మోగిస్తుంటే కవితమ్మ మాత్రము అయ్య కండువను పక్కకు పెట్టి తెలంగాణ జాగృతి అని మళ్ళీ కొత్త రాగం తీయబట్టే ఇక మరి అయ్య నువ్వు ఎంత పలిచిపుంచు కంటే పలిచగా చేసిందిరా దేవుడు. కరి పెంచి పెద్ద చేసి ప్రభుత్వాలు చేసినాక ఇలా అయ్య లెక్క లేకుండా ఇందులో కవితమ్మకు దేవుడు. అందుకే ఇటు బిడ్డ లెక్క పెడతలేదు,
అటు కొడుకు అంటే అంటే బయట చేశారు. మరి ఏం చేయమంటున్నావు? ఇక్కడ ఉంటే పీకుళ్ళు వీడో మాట ఆడో మాట. ఇప్పటికే ఈ కార్ రేసు వ్యవహారంలో 55 కోట్లు దిగమింగుడు, బయట దేశాలకు సాగనంపిండు విదేశీ కరెన్సీ రూపంలో అనేది ఇప్పుడు మోతం అవుతుంది. ఇక నిన్న ఆ కోయిలాగని కూడా పిలిచిరట అరవింద్ కుమార్ని, హెచ్ఎండిఏ కమిషనర్ మాజీ. ఆ కోయిలాగా పోయి నాదేముంది అంత యాట సపలల్లా గది ఉంటుంది కదా పెద్ద ఫోన్లల్లా వాట్సాప్ అందులో మొత్తం ఆయనే కేటీ రాములే పంపించిండు. కేటీ రాములు పంపిస్తే దాని ప్రకారం నేను చేసిన అని ఈయన దుబిక్కున కాడెత్తేసిండట. ఇక ఇప్పుడు ఈ బరువు ఆ బరువు అది ఇది అయ్యకేమో కాళేశ్వరం చుట్టుకుంది మెడకు. ఇక కొడుకు కేటీ రాములకి ఏమో ఈ కార్ రేసు చుట్టుకుంది. బిడ్డ ఆమె రాగం ఆమె తీసుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్ల కంటే నేనే ముందుండాలి, 6 కాంగ్రెస్ వాళ్ళను నేనే ఆర్చుకోవాలని ఇప్పుడు ఆమె కథం దొక్కింది. ఏంది గందరగోళం? నా కొడుకును ముఖ్యమంత్రిని చేద్దామని కళ్ళారా చూద్దామని గంపంతా ఆశ పెట్టుకొని కళలు కంటే అవి పగటి కళలుగానే మిగిలిపోతట్టున్నాయి. ఏం చేయద్దు ఎట్ట చేయద్దు. ఇందుకనే ఈ కేసు ఆ కేసు అంటే నా కొడుకేమో బయట దేశాలు బట్టే, నా బిడ్డనేమో ఇవాళ నా గుండెల మీద దాన బయటే. ఏంది గత అని ఆ అదురుజనం పట్టినట్టుంది. ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఎవరెవరు రాదంట? కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, సంతోష్ ఉన్నాడు. ఎవరొక వచ్చి నా కొడుకు బయట దేశం పోయి వచ్చినట్టుండు. ఎవరొక మరి ఈయన కూడా ఫోన్ చేసినట్టుండు రేవంతమయ్యా. చేసిండా? చేసిండు ఆరాధిస్తాండి అన్ని విషయాలు. అమ్మా మర్యాద పేకాడ ఎవరొక నిలబడి ఏమో ఇట్లా చేసిన వాళ్ళను కళ్ళకుంట్ల కుటుంబాన్ని ఉరిదీయాలి అని పెట్టి మళ్ళీ ఇప్పుడేమో ఫోన్ చేసి హర్చుకుంటుండా. ఇక చూసిన ఆరులా రేవంతమే చాలా తెలివిగాలోడే. అబ్బో సరే తీయారు ఎందుకంటే మరి ఆయన కూడా మరి పెద్ద మనిషి 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినోడా, మాజీ ముఖ్యమంత్రి. ఇక మరి ఎట్లా రేపు అట్లా కూడా అంటారుగా మళ్ళీ ఆయనని. ఏమే రేవంతమయ్యా ఊరిపో అడిగారు పెద్ద మనిషి. కేసీఆర్కు జ్వరం బయట దాఖాలం అయితే ఫోన్ కూడా చేయలేదట, అరుచుకోలేదట. మళ్ళీ అదో బదనం. వైద్యులకు ఫోన్ చేసి అరుచుకుంటాడట ఎట్టున్నదని. అమ్మా చూసావా ఎంత తెలియకాలేడో రేవంతమయ్యా. సరే ఇక పోతే ఇంకేముంది ఆయవన వార్త. ఇక ఈ ముచ్చట ఇట్టపోతే ఇక గీన కథ ఏంది జర్ర ఒక చూడు. నారచంద్రయ్య వచ్చిండు ఏమంటుండో చూడు ఒకసారి. ఏమంటుండే పిల్ల చదువు బనకచర్ల వల్ల ఎవరికి నష్టం లేదు. వరకు నాకు కనసు పంతలేదని మా పొలని పట్టుకొస్తే మా పొలం ఇంగ్లీష్ మీడియం. కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారు అంతేనా? వృధా నీళ్లు వాడుకోవాలన్నదే మా ఉద్దేశం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు. అన్ని సరే కానీ ఇప్పుడు ఈయన మీద ఏపీ జనాలు మన్ను దుమ్ము ఎత్తిపోస్తున్నారు అట. అరే అట్టడే తాత నారచంద్రయ్య పలుకుబడి పదార బ్రహ్మాండంగా ముంగడి పోతుంటే నువ్వేం గట్ట మాట్లాడుతున్నావు ఏంది ఏం కథ అంటే వరకు ఇది నేనంటున్న మాట కాదు. ఏపీ జనాలే నాకు ఫోన్ చేస్తారు. ఓ తాత ఒకనాడు మా ఊరికి రా, ఓ తాత ఒకనాడు మా ఏపీకి రా. ఎందుకు ఏంది ఏం కథ అంటే నీ దండం పెడితే ఈయన బారు బూరు బచ్చనపేట అని ఇక మరి ఏందో ఉంటాయి కదా పర్మిషన్లు తాగుతందుకు ఊరికి ఇచ్చినా కానీ ఇప్పుడు కొన్ని కోళ్ళాగలు మొత్తం ఇప్పుడు రోడ్ల మీదనే మొదలు పెట్టిరట. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఉచిత మెయిన్ రోడ్ మీద తాగుతున్నట విజయవాడలో రోడ్ల మీద కూర్చొని రైతులు మరి వాళ్ళు ఎవరో పనిచేస్తోళ్ళే మొత్తానికి రోడ్ల మీదనే. ఇక మరి భయం లేని కోడి బజార్ల గుడి పెట్టినట్టుగా ఉంది కథ ఏపీలో పరిపాలన. మరి ఆ పోలీసు వాళ్ళకు మరి ఈయన ఎందుకు చెప్తలేడు? ముందుగా నువ్వు ఇంటి సంసారం చూసుకోవయ్యో. ఈ బనకచర్ల తర్వాత కానీ ఇక అది మరి కేంద్రం ఇక మీరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఏమవుతుందో కానీ నువ్వు ముందుగా ఇంటి సంసారం చూసుకో. వెనకడికి నీయాసంటి పిల్ల ఏం చేసింది అనుకుంటున్నావు? నాకు లగ్గం కావాలని ఇంట్లో దేవుని ఇప్పుడు ఇళ్ళకి ముగ్గు పెట్టుకొని ఇంట్లో దేవునికి పూజ చేసుకోవాలి. తర్వాత బయట దేవుని కాడికి పోవాలి. బోనాల కాడుకో ఆ దేవుని కాడుకో ఈ దేవుని కాడుకో గుట్టకో యాదగిరి గుట్టకో తిరుపతికో ఆడుకో ఇడుకో పోవాలి. ఇక నీయాసంటి ఈ విధంగా ఏం చేసిందంటే వరకు నువ్వు కోపడు ఇంట్లో దేవునికి ఏం పెట్టలే.
ఓ కొబ్బరికాయ లేదు, ఓ ఊదిబత్తి లేదు, ఏది లేదు. ఇల్లు కూడా అలకలే, ముగ్గు కూడా పెట్టలే. ఇక నేను పోతున్నా అని ఇక మొగంతో పంచాయతీ పెట్టుకొని ఏరే తీర్థయాత్ర పోయిందట. వచ్చి అన్యాయం పాడుపడ ఏం చేస్తాం ఇది? ఈ ఇల్లాకింది పడ పెట్టినావు, ఇంట్లో వ్యవహారం అంతా పక్కేసి పడ పెట్టినావు, ఏది లేదు ఎక్కడ లేదు. ఓ అలికిన అందం లేదు, ఓ ముగ్గేసిన అందం లేదు, ఓ దేని కాడ దీపం పెట్టిన అందం లేదు అని ఒక ఆమె పెద్ద మనిషి. లేదు 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 నేను ఆడికి పోతే నాకు బ్రహ్మాండంగా అవుతుంది అని ఆమె అట. ఇక ఆయన సింగులు చెక్కి ఉరికితే నీ దండం పెడితే ఏముంది? ఇవి ఇంట్లో సాక్షి చేసుకొని, ఇంట్లో ముద్దుగా చేసుకొని, ఇంట్లో వ్యవహారం చేసుకుంటే నువ్వు బయటకు పోయినా కథ కాముతుంది. ఆ దేవత కూడా అంటదిగా, ఇంటికాడ ఏం చేసావు పిల్ల నువ్వు బుర్ర ఉరికొచ్చిన ఎగేసుకుంటా అనదా ఆ దేవత కూడా. గదికనే ఇప్పుడు ఈ కోజా కూడా అయ్యా నీ బనకచర్ల వ్యవహారం తర్వాత ముందుగాల నీ ఇంటి సంసారం ఇంకా తాగుడేందో వెనకడికి జగనయ్య వచ్చి మద్యపానం నిషేధం చేస్తా అని మాట తప్పాడు. నీ దండం పెట్టి రోడ్ల మీద ఏరులు అయిపోయింది మద్యం. నేను ఆడబిడ్డల పసుపు కుంకుమ కాపాడుతా, నేను ఆడబిడ్డల మంగళసూత్రం కాపాడుతా అని ఆయన పోవండానికి వచ్చిండు. ఆయన పొరక చేసిండు. ఇప్పుడు ఎల్లికల పడ్డాడు. ఇక ఈయనని ఏరికోడి తెచ్చుకుంటే ఈయన రోడ్ల మీద తాగుతున్న జనాలను కూడా మరి గంత భయం భక్తి లేకుండా పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తుండంటే ఇక మరి ఇప్పుడు ఈయనని ఏమనాలి? ముందుగాల మీ తెర లోపట, మీ పొలిమేర లోపట మీ సంసారాన్ని చక్కదిద్దుకోసారు అంత ఆగమాగం జగన్నాథం ఉందట. సరే అర్థమైందా నీకు? వాళ్ళకు కూడా అర్థం కావచ్చు అప్పుడే. గిది కథ. అమ్మో ఉత్తమ్ వెంకటరెడ్డి అసమర్థ మంత్రులు. ఓ అమ్మ, అయితే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి పని ఉత్తదేనా? ఈయన అంటుండు వరకు మనమేది కనాలే, ఆయనే ప్రకటన చేసి ఎరికారా ఈ కోయిలాగా ఎవరో మోతాద్దా ఈ కోయిలాగా వాళ్ళ పదవులు ఉంటాయో ఊడతాయో ఎవరంటుర్రు? మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సరే ఇప్పుడు మరి వీళ్ళు అసమర్థ మంత్రులు అంటుండు నల్లగొండ. మరి ఈయన కాకన బుచ్చిస్తుండ్రు. మరి ఈ కాకన సంగతి ఏందో ఒక కోయిలాగా నడుదాం, ఏమంటుందో చూద్దాం. ఈ కోయిలాగా ఎవరితో మాట్లాడుతుంది. ఫోన్ చేస్తే పోరు బిజీ. నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల పదవులు రానున్న రోజుల్లో ఉంటాయో ఊడతాయోనని ఇప్పటికే శనార్థి ఓ పెద్ద మనిషి మీరు మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నారు. ఇప్పుడు నేను మా మనవరాలు ఇక మరి చిన్నగా పసిపడుతున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి అసమర్థ మంత్రులు నల్లగొండ అని ఇప్పుడు ఆయన సూర్యాపేట కోళ్ళ లేఖలు కొడుతుంది జగదీశ్వర్ రెడ్డి. ఏమంటుండంటే నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల పదవులు రానున్న రోజుల్లో ఉంటాయో ఊడియో కూడా తెలియదు. ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రి హోదాలు పీకేసిర్రు. నల్లగొండ జిల్లా చెండూరులో ఈ రకంగా సూర్యాపేట కోయాగా ఆంబద వెళ్ళబోసుకుంటుంది. మరి ఏంది కాంగ్రెస్ పాలనలో జిల్లా మంత్రులు చేసిన కొత్త పనులు లేవని, బీఆర్ఎస్ చేసిన పనులకే కొత్తగా బోర్డులు పెట్టుకుంటుర్రు అని ఇక మరి అసమర్థ మంత్రులు వీళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఈ కోయిలాగా బొబ్బలు పెడుతుంది. ఏం చెప్తావు జగదీశ్వర్ రెడ్డికి? మీరు ఏం చేయలేదట ఇప్పుడు 18 నెలల సంది. వాస్తవానికి బీఆర్ఎస్ 10 సంవత్సరాలల్లా వారి అసమర్థ పాలనకు చరమగీతం పాడింది. వారు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల పట్ల గాని, దక్షిణ తెలంగాణ సంబంధించినటువంటి ప్రాంత అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి పరిస్థితుల్లోనే 2023లో ఖమ్మంలో 10కి 10, నల్గొండ జిల్లాలో 12కు 11 ఇచ్చి ఆ ఒక్కటి కూడా ఏదో గుడ్డిలో మెల్లెక్క కొద్ది మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి. గుడ్డి ఇప్పుడు సమర్థవంత నాయకత్వం ఉండబట్టే
ఇప్పుడు తెలంగాణ మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ రోజు బీవెల్ల ప్రాజెక్ట్ తీసుకోండి. ఆ రోజు 200 కోట్ల రూపాయలు ఇస్తే బీవెల్ల ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. అటువంటి ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురి చేసిన పరిస్థితిలో ఈ 1.5 year లో ఒక సమర్థవంతమైన నాయకత్వం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ద్వారా ఈ రోజు రైతులకు దగ్గర ఇప్పటికి ల్యాండ్ ఎక్వేషన్ ప్రాజెక్ట్ నీళ్లు తీసుకొచ్చి ప్రాజెక్ట్ ప్రారంభించి 40,000 ఎకరాలు దాదాపు ఇప్పుడు సాగునీరు అందిస్తున్న పరిస్థితి. మిగతాది కూడా త్వరలో మిగతా 60,000 ఎకరాలకు కూడా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చేసి ల్యాండ్ ఎక్వేషన్ తోటి దాన్ని కూడా మొత్తం కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి. మరి సమర్థ నాయకత్వం ఉండబట్టేగా ఇది అయింది. ధైర్యం ఉంటే బీవెల్ల ప్రాజెక్ట్ ఈ రోజు సాగునీరు సంబంధించి ఎక్కడ జరుగుతుందా లేదా చూద్దాం రండి. వాస్తవం కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు సన్న బియ్యం పేద ప్రజలకు మీరు 10 సంవత్సరాలు చేయనటువంటి పనిని సన్న బియ్యం ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా ఘనత ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి పేద ప్రజలకు సన్న బియ్యం తినేటువంటి అవకాశాన్ని కల్పించిందా లేదా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమండి. ప్రతిరోజు నిన్ననే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రోడ్లను కూడా ఆరంభి తన శాఖ సంబంధించి రివ్యూ నిర్వహించి 1,000 కోట్ల రూపాయలతోటి రేపు అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతి సంబంధించి కూడా ప్రజలకు అందించాలన్న సంకల్పంతో కూడా పనిచేస్తారు కదా. కూడా సంబంధించి నిన్న దాన్ని కూడా ఆగస్టులో టెండర్ పిలిచి దాన్ని ప్రారంభం చేస్తాను చెప్పడం జరిగింది కదా. మరి ఈ కోయిలా ఇట్లా మరి ఈ రకంగా ఫోన్ వెళ్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఇక మరి జిల్లాకు తెచ్చింది ఏమి లేదు, అంత ఉత్తపూరే. ఇంతవరకు ఒక రోడ్డు కూడా పట్టుకురాలే. వాళ్ళు వాళ్ళ కనికే కనపడతలేరు. ఇప్పుడు 15-20 రోజులు ఉంటుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడి పాత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ధృతరాష్ట్రుడి పాత్ర పోషించుకుంటూ కనపడుతుంది అంటే వాళ్ళ అజ్ఞానం తప్ప ఏం లేదు. అంతేనా? కూడా ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్. రాజగోపాల్ రెడ్డి గారు ప్రతినిత్యం కూడా మునుగోడులో ప్రజలతో మమేకమై ప్రజలతో ప్రజా సమస్యల పరిష్కారంలో వారు చూపుతున్న చోర వాళ్ళకు అవపడతలేదా? కళ్ళకు గంతలు కట్టుకుర్రా? మీరు చూస్తున్నారు కదా. మునుగోడులో ప్రతిరోజు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పొద్దున్నే 6:30 ప్రజల మధ్య నిత్యం వెళ్ళిపోతున్నారు కదా. వెంకరెడ్డి గారు అభివృద్ధి విషయంలో కూడా ఈ రోజు SLBC విషయంలో కూడా ఎంత కదలిక వచ్చి ఈ రోజు SLBC దాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో కదా ఈ రోజు వెంకరెడ్డి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మంత్రులుగా రివ్యూ చేసి ముందు తీసుకున్న సందర్భం కాదా? ఈ అభివృద్ధి విషయంలో అన్ని విషయాల్లో ఇప్పుడు ఈ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధిగమించేలా మూసీ సుందరీకరణ సంబంధించి కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మన ఎక్కువ ఫ్లోరైడ్ బాధితున్నటువంటి ఈ జిల్లాని మరి మూసీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దాన్ని మొత్తం కూడా సుందరీకరణ మొత్తం కూడా మళ్ళీ ప్రాజెక్టు మొత్తం కూడా మూసీ మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఒక రైతులకు మంచి సాగునీరు తాగునీరు అందించాలన్న సంకల్పంతో పనిచేస్తున్న సందర్భం కాదా? వాళ్ళకు పచ్చ కామర్లు వచ్చిన వాళ్ళకు లోకమంతా పచ్చగా అవ్వబడ్డట్టు చేస్తున్న అభివృద్ధిని చూసి ఎవరో లేక ఒక విధమైనటువంటి ప్రెస్టేషన్ గురై ఏదో మాట్లాడదు తప్ప వాస్తవికంగా ఈ రోజు సమర్థవంత నాయకత్వం నల్లగొండ జిల్లాలో ఉండబట్టే కదా 11 సీట్లు వచ్చినాయి, 2 పార్లమెంట్ గెలిచినాయి. ఈ దేశం ఈ నల్లగొండ జిల్లాలో సమర్థవంతమైన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. మాట్లాడేటోళ్లకు అర్థం లేని మాటలు మాట్లాడుకుంటూ ఒక విధమైనటువంటి ప్రెస్టేషన్ తో గురై మాట్లాడుకుంటూ అధికారం కోల్పోయి ఒక విధమైనటువంటి బాధతో మాట్లాడితే మనం ఏం చేయలేం. దాన్ని ఎక్కడి బాధే వాళ్ళ పదవులు ఉంటాయో ఊడిపోతాయో. అసలు వాళ్ళు జాడపత్తలేరు, వాళ్ళు ఏం తీసుకొస్తలేరు, ఏం పట్టుకొస్తలేరు. వాళ్ళ పదవులు కూడా ఉంటాయో ఊడితాయో అన్నట్టుగా మరి గాలకం కూడా అంబాయ వెళ్ళబోసుకుంటుంది సూర్యాపేట కోయిలాగా. కాంగ్రెస్ పార్టీలో మీకు తెలియంది కాదు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తెలంగాణ కోసం త్యాగం చేసిన 10 త్యాగం చేసిన వ్యక్తి. తెలంగాణ సాధనలో వారి కృషిని మరవగలుగుతావా మీరు చెప్పండి? రాజగోపాల్ రెడ్డి గారు గాని పార్లమెంట్ లో కొట్లాట పార్లమెంట్ సభ్యులందరినీ కూడా మా యొక్క అధినాయకత్వానికి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకతని ప్రజలకు వివరించినటువంటి మీకు తెలియని సందర్భం చెప్పండి? అందరికి కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాల్లో మీరు అనుభవించుకుంటూ మీరు అవినీతి పాల్పడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా ఆ రోజు అవినీతి పాల్పడి ఆగమాగం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి గాడిలో పెట్టి ఉన్నటువంటి సమర్థవంత నాయకులు పెట్టుకుని వాళ్ళ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటదన్న.
సరే మొత్తానికి ఇక అరే నేను మర్చిపోయినా ఎవరు పెద్ద మనిషి నీ పేరు నువ్వు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు చెప్పే, ఎందుకంటే నేను ప్రేక్షకులు మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతారు ఎవరి తాత అని. అన్నా దైదా రవీందర్, నకరేకల్ నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్న. ఇది కథ. ఇక మొత్తానికైతే జగదీశ్వర్ రెడ్డికి సురుకులు పెట్టినవి ఇవాళ. ఉంటానే మరి శనార్థి, నమస్తే. నమస్తే అన్న. నమస్తే శనార్థి. ఇక ఇది కథ. ఇక మరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిసిసి ప్రధాన కార్యదర్శి మరి దైదా రవీందర్ నగరకాలకు వెళ్ళి మాట్లాడింది కోయిలాగా. ఇది కథ. మొత్తానికి జగదీశ్వర్ రెడ్డికి మాత్రము కర్రు కాల్చి వాత పెట్టిండు. ఇక ఇది కథ ఇట్లా ఉంది. సరే ఇకరా ఇదేంది? నమస్తే తెలంగాణ, నాది కేసీఆర్ స్థాయి, కేటీఆర్ హరీష్కు మా సీఎం జవాబిస్తారు. ఓహో అటనా, వాళ్ళకు పెద్ద మనిషి ఇస్తారట. ఎవరు? రేవంత్ అయ్య. ఎవరు? కేటీఆర్కు హరీష్కు. కానీ వెంకటరెడ్డి సార్ మాత్రము ఇక పెద్ద కోయిలాకే, ఇప్పుడు బాయికాడ అంటున్న కోయిలాకే ఈయనే ఆయన స్థాయి అదే అట. అమ్మో మంచిగా ఎవరు వాటకు వాళ్ళే ఎంచిపోసుకున్నారు అప్పుడే. కూలీ చేసుకునేటోళ్లకు 5 లక్షల ఇండ్లు ఇస్తున్నాం. మామూలు విషయమా? వాళ్ళు 5,000 చూస్తారా? మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య. సరే ఇక మరి పెద్ద మనిషి కూడా ఈ రకంగా అంబాయ వెళ్ళబోసుకుంటారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం 5 లక్షలు పెట్టి. మరి వాళ్ళు ఏమి ఇస్తారు? ఇదేమైనా మామూలు విషయమా? వాళ్ళు ఏమైనా 5,000 ఇస్తారా అన్నట్టుగా చూస్తారా అన్నట్టుగా మాట్లాడుతుండు. సరే ఇక ఇదో భాగం. ఇదేంటి ఇది? ఇటు అప్పులు అటు పన్నులు. సామాన్యుడికి కుడి ఎడమల కుంపట్లు. ఓ అమ్మా, నమస్తే తెలంగాణ కథ చూడుర్రో. 20 నెలలు 2 లక్షల కోట్లు, 8 ఏళ్ళు 3 రెట్లు. రేవంత్ సర్కారు రుణ ఘనత, మోదీ పాలనలో జిఎస్టీ బాధుడు, అప్పు పుట్టట్లేదంటూనే రికార్డు స్థాయి రుణ సేకరణ, ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న తెలంగాణ. అప్పులు ఇలాగే కొనసాగితే వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర ప్రజలపై భారం మరో 4 లక్షల కోట్లు. అదే జరిగితే 5 ఏళ్ల పాలనలో 6 లక్షల కోట్లకు అప్పు. మరి అడుగుదాం, ఆ ముచ్చట కూడా మనం ముంగటేసుకుందాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారు అప్పు 4.17 లక్షల కోట్లే. వచ్చే ఇదేంది? 8 లక్షల కోట్ల పైసలకు అప్పు ఉందో, 8 లక్షల కోట్ల పైసలకు అప్పు ఉందో అని కాంగ్రెస్ వాళ్ళు కాకర బీకర మొత్తుకుంటుర్రు. మరి వీళ్ళు 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పు 4 లక్షల పైసలకి అని వీళ్ళు మాట్లాడుతున్నారు. 4 లక్షల కోట్ల పైసలకి అని ఏమో బీఆర్ఎస్ కోయిలాగాలంటున్నాయి. ఎవరి మాట నమ్మాలి? అసలు ఏం జరుగుతుంది? ఏంది గందరగోళము? ఏమన్నా కానీ ఒకసారి ఫోన్ చేసుకుంటేనే మనకి అనుమానం తేడతెల్లం అవుతుంది. ఇప్పటికి వీళ్ళు ఎంత? 20 నెలలో రేవంత్ అయ్య 2 లక్షల కోట్లు అప్పు చేసిండట. మరి ఈ అప్పు చేసి మరి కుప్పు పెట్టిర్రా, లేకపోతే ఏదైనా సంసారం ఏమన్నా తెలంగాణ సంసారానికి పెట్టిర్రా? అసలు ఏమి నడుస్తుంది? ఏంది ఏం కథ? ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. కథ బాగానే ఉందిగా. ఈమె కథ. ఇంకోళ్ళు ఉంటారు. పులి అనిల్ అని, ఇది వరంగల్ కోయిలాగా. ఈ కోయిలాగా లైన్లో తీసుకున్నా ఏమంటుందో చూద్దాం. ఈ కోయిలాగా ఫోను జాడపత్తలేదుగా. ఈ కోయిలాగా జాడలేదు. ఇంకా వాళ్ళు ఉండరు. గీమే ఉన్నది ఒక ఆమె. ఈమె లైన్లో తీసుకుందాం. ఏమో రవలి, ఈమె పిసిసి ఏమంటుందో చూద్దాం.
ఈమెది వరంగల్లే. ఈమె ఫోన్ లేపుతలేదు. ఇరవై నెలల్లో 2 లక్షల కోట్లు చేసిరని ఇల్లు మొత్తుకుంటుర్రు. 10 ఏళ్లలో అప్పు చేసింది మేము 4 లక్షల కోట్లే ఇల్లు అంటుర్రు. ఏది భాగవతము ఇది? హారి అరుచుకుందామంటే ఎక్కడ పురిగలుస్తలేదు సంసారం. వామ్మో, ఈమె బిజీ పెట్టింది. ఏం చేయాలి మనవరారా? తాగొచ్చినావా నీళ్ళు? ఈ కథ ఏందో బయటపడాలి. ఎవరికి ఎత్తాను తాత? కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నా ఇగో ఇవు 10 ఏళ్లలో. నరసింహ గారు చెప్పండి. ఓ తల్లి, చెప్పండి. ఇగో నువ్వు మార్నింగ్ న్యూస్లో ఉన్నావు, లైవ్లో ఉన్నావు తల్లి. ఏం లేదు, ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో ఏం రాసుకొచ్చిరంటే 20 నెలల పాలనలో 2 లక్షల కోట్లు అప్పు చేసిరు కాంగ్రెస్ వాళ్ళు. అయితే ఇది మరి ఏమి పెట్టిరు ఎట్ల సంగతి? ఇంకో ముచ్చట, మరి నిన్న మొన్న మీరు ఏమన్నారు తల్లి కాంగ్రెస్ వాళ్ళు? మీరు రేవంతమయ్యా మీరు ఏమన్నారు అంటే 10 ఏళ్ళు రాజ్యవేలిన కేసీరామయ్య 8 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేసి ఇలా తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని కూర్చోబెట్టి నాట్యం అడిపిస్తుండని మీరంటిది. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన అప్పు 4 లక్షల కోట్లేనట, 4 లక్షల కోట్ల పైచిలకేనట వాళ్ళు. మరి ఏంది ఇది? మీరేమో డబల్ అంటుర్రు, మీరేమో 8 లక్షల కోట్ల పైచిలకేనా మీరు అంటుర్రు. లేదు మేము 10 ఏళ్లలో చేసిన అప్పు 4 లక్షల కోట్ల పైచిలకేనేమో వీళ్ళు అంటుర్రు. ఇప్పుడు అప్పులకి ఇంట్రెస్ట్ కట్టడానికే ఉన్న గవర్నమెంట్ కి సరిపోతుంది. అసలు వడ్డీ 2 పే చేయాల్సి వస్తుంది కదా. మరి అప్పుల రాజ్యం, అప్పుల సంసారంని అప్పులు చేస్తేనే కదా పోయేది. మనకు వచ్చిన ఇన్కమ్ ఏంది ఇప్పుడు? మరి ఏం పెరగలే కదా తెలంగాణ ఇన్కమ్. మరి ఇప్పుడు సుధరాయిస్తా ఉన్నారు. అప్పులకు ఇంట్రెస్ట్ నెల కట్టాల్సి వస్తుంది. ఉన్న మంచి బెనిఫిట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పుల ఊబిలో పడేసిండ్రు రాష్ట్రాన్ని. అదే మేము 4 లక్షల కోట్ల అప్పు చేస్తే 8 లక్షల కోట్లని మమ్మల్ని బదనాం చేస్తున్నారు అని అంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. బదనాం లేదు ఏం లేదు, ఉన్న వాస్తవమే. ముఖాముఖి కూర్చొని డిబేట్ లో కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది, పబ్లిక్ అర్థమైతుంది. పబ్లిక్ అనే చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు, ప్రజలే తీర్మానం ఇస్తారు. అంతేనా? అంతే కదా. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఇవాళ మీటింగ్ ఉంది కదా, తీర్మానం ఇస్తారు. ఈ రోజు 4 గంటలకు ఖర్గే సాబ్తో మీటింగ్ ఉంది. ఖర్గే గారి గైడెన్స్ లో మేము అందరం వెళ్తాము. 100% మేము గెలుస్తున్నాం తెలంగాణలో. మళ్ళా గెలుస్తున్నాం. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లనా? అవును, గెలుస్తున్నాం మేమే. అమ్మని సావి రంగా అయ్యా మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఏం తక్కువ చేసినాం చెప్పండి? మేమేం వచ్చినాక 3 రోజులు తెల్లవారం బస్సు, ఫ్రీ బస్సు మహిళలకు, అది ఓర్వలేక లొల్లి. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నాము. ఏ తక్కువ చేసినాం చెప్పండి మీరు? రైతు బంధు పడింది మొన్ననే అన్ని. ఇంత అప్పులల్లో కూడా కష్టపడి రైతు బంధు వేసినాము. ఏం తక్కువ చేస్తుంది ప్రభుత్వం చెప్పండి? గవర్నమెంట్ ఏం తక్కువ చేస్తుంది? మంచిగా చేస్తున్నారు. టైం పడుతుంది సుధరాయించడానికి టైం పడుతుంది. ఏం లేదు. అంతేనా? సుదురుకుంటది. ఇంకా 3 ఏళ్లన్నర ఉంది. మురువకమని చెప్పండి బీజేపీ బీఆర్ఎస్ కి. నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్. 100% కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వం మాదే. సరే తల్లి, ఒకసారి నీ పేరేందో మీ ఊరేందో చెప్తాలి మా ఏదైనా ప్రేక్షకులకు. నేను చెప్పలే. నా పేరు ఇందిరారావు జువాడి. నేను హిమాయత్ నగర్ కార్పొరేటర్ గా పోటీ చేసిన. పార్టీలో జనరల్ సెక్రటరీ ఉండే. నెక్స్ట్ మళ్ళీ సరే తల్లి, మొత్తానికైతే ఇక వాళ్ళు చేసిన అప్పుకు మీరు మిత్తిని కడుతున్నారు అన్నట్టు.
అందుకే కదా మరి మిత్తి కట్టడానికే మళ్ళీ అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. సరే సరే అక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు మనమైన ఇంట్లో సంసారం చేస్తే అంతే కదా. అప్పులు ఉన్నప్పుడు ఎక్కడికి మళ్ళీ అప్పులు వడ్డోడు వచ్చింది అనుకో, ఇంట్రెస్ట్ వస్తే మళ్ళీ ఎక్కడో తెచ్చి మళ్ళీ ఎక్కడో చూసుకురావాలి, గుంజుకురావాలి, మళ్ళీ మనకి అప్పు కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. సరే తల్లి శనార్థి నడుస్తుంది సంసారం. అదే 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 సరే తల్లి సరే 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 నమస్తే. ఇక గిదుల్లా మొత్తానికి ఇందిరారావు ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంది. ఇక మరి వీళ్ళు రాసుకొచ్చి ఆయన తప్పులు బరాబరి 8 లక్షల కోట్ల పైచీలకు ఉన్నదే. వాళ్ళు కావాలనే ఇదంతా ఇట చేస్తున్నారు. కావాలంటే డిబేట్లో మాట్లాడుకుందాం, ముఖాముఖిగా ముఖం ముందరనే ముక్కుసూడిగా మాట్లాడుకుందాం డిబేట్లు అన్నట్టుగా కూడా మరి అంటుంది. చూస్తా ఓనాడు ఈ బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని బిల్లింపి కూడా డిబేట్ పెడతాం మా ఇద్దరు మనవరాలు మేము. పెడదామా? ఎందుకంటే మరి ఇప్పుడు జనాలకు కూడా తెలవాలి అసలు ముచ్చటేందో. అంతేనా? గిదుల్లా ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత జర్ర ఇవాళ కొత్తగా వచ్చింది మా మనవరాలు కాబట్టి జర్ర కొత్త పాత చేస్తుంది. హుషారుదే జర్ర. ఇక రేపటి సంది ఉంటుంది అనుకో, అది మధ్యాహ్నం అవుతుంది జర్ర. ఎటుబడి ఇక ఇప్పుడు అత్తగారింటికి కొత్త కోడలు వస్తే ఎట్టుంటుంది, జర తొక్కులాటే ఉంటుంది కాబట్టి జర్ర తొక్కులాడుతుంది.